హాయ్ ఫ్యామిలీ, స్వాగతం. సాధికారత నెట్వర్క్లో చేరినందుకు మరోసారి ధన్యవాదాలు. నేను నిజంగా క్షమాపణలు కోరుతున్నాను. కాలిన్స్ మరియు నేను కొన్ని సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతాము, కానీ అప్పుడు ఈ వేడి పెరుగుతుంది. ఇదంతా ఆనందంగా ఉంది. నిన్న సీఈఓ చెప్పిన దాని ప్రకారం మనమందరం సంతోషంగా ఉన్నాము. కాబట్టి కాలిన్స్ మరియు నేను ఈ సాయంత్రం ఇక్కడ ఉన్నాము. కాలిన్కి వీలైనంత ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇస్తాను. మరియు మనం యూనియన్ చిరునామా స్థితిని పరిశీలిస్తాము. నిన్నటి నంబర్ 1 నవీకరణలు మరియు తరువాత సహోద్యోగులు వ్యూహాత్మక ప్రణాళిక గురించి కొంచెం మాట్లాడుతారు మరియు తరువాత మీరు నిన్న సీఈఓ మాకు అందించిన కొత్త ఉత్పత్తులను మరియు మనం అందించే వాటిని గురించి మాట్లాడుకుందాం. మీరందరూ పాల్గొనడం నిజంగా ఇష్టం. మీ వ్యాఖ్యలను రాయండి. మీకు ఎలా అనిపిస్తుందో తెలియజేయండి. ఏమి తెలియజేయండి మీరు నా నుండి పొందారు. నేను మరియు సహోద్యోగులు ఇక్కడ ఏమి చెబుతున్నారో దాని నుండి మీరు ఏమి పొందారో తెలుసుకుందాం. మరియు మీ సమాచారం కోసం నేను మీ వ్యాఖ్యలను ఉంచకపోతే నా ఫోన్ నుండి స్ట్రీమింగ్ చేస్తాను. స్క్రీన్ దయచేసి నన్ను సిలువ వేయకండి. నేను పెద్దగా చేయలేను ఫోన్తో, కానీ మనం ఇంకా కొంత చేయగలమని నేను సంతోషంగా ఉన్నాను. సోదరా, స్వాగతం. ధన్యవాదాలు మిస్టర్ కంఫర్ట్. నేను ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను. నిజంగా సంతోషంగా ఉంది. మీకు తెలుసా, నిన్నటి వెబ్నార్ తర్వాత నేను చంద్రుని పైన ఉన్నాను. నిజం చెప్పాలంటే నేను నిద్రపోలేకపోయాను. నేను నిద్రపోలేదు. అలా ఉంచుతాను. నా హృదయమంతా ఆశ్చర్యపోతున్నట్లుగా ఉంది. ఈ భారీ ఆట మరియు దాని భారం మీకు తెలుసు అని ఆలోచిస్తూ కొన్నిసార్లు మీరు మిస్టర్ని ఉంచుతారు. ఓ వావ్, ఇది చాలా పెద్ద విషయానికి. కాబట్టి నేను చెప్పింది నిజమే. అవును, నాకు తెలుసు. కాబట్టి మీకు తెలుసా, మీరు నిద్రపోలేరని మరియు అలాంటివి చెప్పినప్పుడు. ఎందుకంటే మీకు తెలుసా, మనం వెళ్లే ముందు నిన్న నువ్వు ఎలా పనిచేశావో నీకు తెలుసు. నువ్వు ఏకాగ్రత పెట్టలేకపోయావు. నేను మిమ్మల్ని, ఆలివర్ మరియు బాబ్ని కాల్కి లాగాల్సి వచ్చింది. ఎందుకంటే నేను నా ఉష్ణోగ్రతను తగ్గించుకోవాలనుకున్నాను. కానీ అదే సమయంలో కొంతమంది దానిని అస్సలు చూడలేరు. కానీ మనం దానిపై దృష్టి పెట్టాలనుకోవడం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ చేయడానికి మరియు చెప్పడానికి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మరియు అదే ముఖ్యం, ఎందుకంటే మనం ముందుకు వెళ్తున్నాము. ఏ క్రమంలోనైనా రావచ్చు. కాబట్టి మీ అభిప్రాయం ఏమిటి? మీరు దేనిని ఎంచుకుంటారు? నిన్నటి మా సీఈఓ ఇచ్చిన ప్రెజెంటేషన్లో మీకు ఏదైనా సరిగ్గా అర్థం అయింది? మరియు అక్కడి నుండి వెళ్దాం. కాలిన్స్, కంఫర్ట్, చాలా ధన్యవాదాలు. మీకు తెలుసా, నిన్నటి వెబ్నార్ మీకు తెలుసా, ఎప్పుడూ వదులుకోని మరియు తన లక్ష్యాన్ని మరియు కలలను ఎప్పటికీ వదులుకోని వ్యక్తిని నేను చూశాను. అతను చెప్పాడు, నేను చేస్తాను లేదా నేను చనిపోతాను, ఆత్మహత్య చేసుకుంటానని కాదు. అంటే అతను నిశ్చయించుకున్నాడు, అవును, దానిని చేయనివ్వండి. తన లక్ష్యం మరియు దార్శనికతను ఎప్పటికీ వదులుకోని వ్యక్తి. అతను తన కలను సాధించడానికి ఊహకు మించి వెళ్ళగలడు. అతని కల మన కల అని మీకు తెలుసు. నిన్నటి ఓదార్పు, నేను వెబ్నార్ని చూస్తున్నాను. నిన్నటి వెబ్నార్ గతంలో కంటే వ్యూహాత్మకంగా నిర్మించబడింది. అది మనం ఇప్పటివరకు అనుభవించిన వాటిలో అత్యుత్తమమైనది మీరు భావిస్తారు. ఒక కంపెనీలో వ్యాపార జీవితం, ఆ వ్యాపార స్వభావం, ఇదంతా వ్యాపారం గురించే. క్లుప్తంగా మరియు తీపిగా, సూటిగా విషయానికి, 6 గంటలు కాదు, 4 గంటలు కాదు, 3 గంటలు. అది కేవలం 1.5 గంట. నేను మనిషిలా భావించాను. మీకు తెలుసా, కొన్నిసార్లు ప్రజలు అతన్ని ఒక చిన్న దేవుడిలా భావిస్తారు. కానీ నేను అనే మనిషి యొక్క మానవ స్వభావాన్ని చూశాను. అతను లేచి నిలబడి, జరిగిన ప్రతిదానికి తాను బాధ్యత వహిస్తున్నానని మీకు తెలుసు అని చెప్పినప్పుడు. అవును, మరియు అతనితో ఉన్నందుకు, అక్కడ ఉన్నందుకు అతను మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. అతను అన్నాడు, నేను నేర్చుకున్నాను. మీకు తెలుసా, నా నాయకత్వంలో ఏమి జరిగిందో ఆయన అన్నారు. నా నాయకత్వంలో ఏమి జరిగిందో మీకు తెలుసు. అతను దానిని అవమానంగా తీసుకోనని, తీసుకోనని చెప్పాడు. సిగ్గు, కానీ వినయంతో. మీకు తెలుసు, వినయం. అతను నేర్చుకున్నాడు మరియు అతను దత్తత తీసుకున్నాడు మరియు అతను అందించడానికి కట్టుబడి ఉన్నాడు. కాబట్టి అది అతనికి అవమానం కాదు. అవును, అతను అంగీకరించాడు, కానీ అతను చెప్పలేదు, జరిగిన దానికి నేను సిగ్గుపడుతున్నాను. అతను అంగీకరించాడు, కానీ వినయంతో. అతను అన్ని నిందలను అంగీకరించానని, నేను అన్ని నిందలను తీసుకోగలను అని అంటాడు, కానీ నేను నా గురించి సిగ్గుపడను. అతను చెప్పాలనుకున్నది అదే, నేను కాదు. నేను నిందించుకుంటాను, కానీ నేను దానిని వినయంతో స్వీకరిస్తాను మరియు జరిగిన దాని నుండి నేర్చుకుంటాను. ఏదో భారీ వస్తువు యొక్క నొప్పి మరియు బరువును అనుభవించిన వ్యక్తి. సరిగ్గా, నువ్వు కాలిన్స్, నువ్వు మాట్లాడుతున్నావు. నేను అదుపులో ఉంచుకోలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు కాదు. కొన్నిసార్లు చాలా బాగున్నప్పుడు అది అవుతుంది. అది భావోద్వేగానికి లోనవుతుంది. మీకు తెలుసా, వృత్తి నైపుణ్యం అత్యున్నత స్థాయిలో ఉంది. ఇప్పటివరకు మనం అనుభవించిన వాటిలో ఇదే అత్యుత్తమమైనదని నేను అనుకుంటున్నాను. నేను కాదు. మనం ఏ విధంగానూ మనం చేస్తున్నదంతా పట్టించుకోకుండా
ఎందుకంటే నేను ఒక రకమైన కుటుంబ ఆధారిత వ్యక్తిని. అతను అందరికీ విశ్రాంతినిచ్చేవాడు. కానీ నిన్నటి అబ్బాయిలు ప్రేమించడానికి సమయం లేదని మనం చూడగలిగాము. ఆగ్ ఐ లవ్ యూ, ఆగ్ ఐ థాంక్స్, దానికి సమయం లేదు. ఉంది. అది వ్యాపారం, సరియైనదా? వినండి, నిన్న అంతా వ్యాపారమే, ప్రారంభం నుండి చివరి వరకు అంతా వ్యాపారమే. 2 గంటల్లోపే చాలా విషయాలు కవర్ అయ్యాయి మరియు అది ఇలా ఉంది. వావ్, మీకు తెలుసా, అందుకే ప్రజలు చాలా వాటిని పట్టుకోగలిగారని నాకు ఖచ్చితంగా తెలుసు. నా జ్ఞాపకాలు ఇంకా చాలా తాజాగా ఉన్నందున వారు నాకు మాట్లాడటానికి స్థలం ఇచ్చినప్పుడు కూడా ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి నేను పెద్దగా చెప్పలేకపోయాను. కానీ మనం ఉన్నాము కాబట్టి. వ్యాపారం మీద దృష్టి పెడితే ప్రజలు జీన్ మరియు ఎరుపు రంగులను తీసుకోవచ్చు. వాళ్ళు అద్భుతంగా ఒక సారాంశం ఇచ్చారు. మాకు మాట్లాడటానికి కూడా స్థలం ఇవ్వకపోతే అంతా చాలా బాగా జరిగి ఉండేది. కాబట్టి అది వచ్చినప్పుడు నేను నా మీదే వేసుకున్న ఏకైక విషయానికి, నువ్వు ఇప్పటికీ దీన్ని తాకుతున్నావు. ఈ నిమిషం క్రితం అతను నేను బాధ్యత తీసుకుంటానని చెప్పిన విషయానికి మీకు తెలుసు. మనం చేసిన తప్పులు మరియు అలాంటివి చూసి నేను ఓ మై గాడ్ అనిపించింది. అది అతనిది కాదు. జరిగిన అన్ని విషయాలను మరియు వాటన్నింటినీ తప్పు పట్టండి, కానీ అప్పుడు మీకు ఆ రకమైనది తెలుస్తుంది. విషయానికి యొక్క బూడిద నిజానికి ఒక కొవ్వొత్తి. బూడిద అనేది కేవలం ఒక కొవ్వొత్తి. అది మండుతుంది మరియు అనుభూతి చెందుతుంది. నొప్పి మరియు కాలిన గాయాలు, తద్వారా ప్రజలు లైట్లు పొందుతారు. అదే జరుగుతోంది. మీకు ఫోన్లు వస్తున్నాయి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. అతను ఇక్కడ చెప్పడానికి తనను తాను ఒక శిలాగా అందిస్తాడు. నేను కాల్చకపోతే మీకు కాంతి ఉండదు. నాకు మంట పుట్టిస్తున్నంత బాధగా ఉంది. కానీ నేను నిన్ను కాల్చకపోతే నీకు జీవం ఉండదు. కాబట్టి అతను దానినంతటి గుండా వెళతాడు. మనలాంటి వ్యక్తులు వ్యాపారానికి చేసిన పనులకు అతను బాధ్యత వహిస్తాడు మరియు తనకు మరియు వారికి కూడా వారు అతని సమగ్రతను దెబ్బతీశారు మరియు అతను దానిని పట్టించుకోడు, ఎందుకంటే అతను ఇంకా సరిగ్గా చేయాల్సి ఉంది మరియు చాలా ఉన్నాయి మరియు మీరు చెప్పేది నాకు నచ్చింది. వ్యూహాత్మక ప్రణాళిక, ఎందుకంటే ప్రతిదీ సజావుగా జరుగుతుంది మరియు చాలా నిన్ననే డెలివరీ చేయబడింది. మరియు అతను చెప్పాడు, వినండి, మీరు పరధ్యానంలో ఉండకూడదు. మీరు దృష్టి కేంద్రీకరించి తప్పించుకోవాలి. ప్రతికూలత మరియు ఎదురుచూడండి, ఎందుకంటే మీరు కనుగొంటే చాలా ఉంది. అతను ప్రారంభిస్తాడు. సంఖ్యా వస్తువులు. అతను చిరునామా స్థితిలో ఇలా అంటాడు, యూనియన్ స్థితిని నవీకరించండి లేదా నంబర్ 1 నవీకరణ. నీకు తెలియదు, దారిలో రెండింటిలో 2వ నంబర్ ఉంది, 3వ సంఖ్య మరియు అలాంటివి ఉన్నాయి. మరియు అతను దాదాపు తన కోటును తయారు చేసుకుంటున్నాడని మీరు కనుగొన్నారా? అతను మాకు వినండి అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఉత్సాహం. ఎస్సీసీ కేసుతో మనం దాదాపుగా అయిపోయాము. నేను ఈరోజు ఎస్సీసీ గురించి ప్రస్తావిస్తున్నాను. చాలా కాలం తర్వాత, ఎందుకంటే అతను దాని గురించి చాలా మాట్లాడాడు. ఉత్సాహం మరియు దాని వివరాలు దాని స్వంత వెబ్నార్గా ఉంటాయని తెలుసుకోండి. మనం లోతుగా వెళ్ళలేము ఎందుకంటే అది మనకు అలా చేసే స్థలం. కానీ ఇప్పుడు ఉన్న చోట మనం వేడుక చూశామని నేను అనుకుంటున్నాను. మనం అవును 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 అని చెప్పగలిగే చోట అది పూర్తయింది. మరియు మీరు 2 రోజుల సహోద్యోగులను గుర్తుంచుకుంటారు. నువ్వు మరియు విన్సెంట్ ప్రత్యక్ష ప్రసారమైన తర్వాత ఈ చాట్ చేశాము. మాకు జరుగుతున్న విషయాలను పరిశీలించిన తర్వాత ఈ వ్యాఖ్య చేశారు. ఈ వ్యాపారం ఇష్టమని మేమందరం అంగీకరించాము. ఈ ఉద్యమం లాగే ఉద్యమం ఒక భావజాలం అని అంగీకరించేవాళ్లం. ఆష్ ముఫారి ఒక భావజాలం. మీరు అతన్ని విచ్ఛిన్నం చేయలేరు. ఆష్ ఒక వ్యవస్థ లాంటిది. మీరు ఒక వ్యవస్థతో పోరాడలేరు. మీరు ఒక భావజాలంతో పోరాడలేరు. నువ్వు ఒక భావజాలం లేదా మానవ చట్రంలో, మానవునిలో కప్పబడి ఉన్నావు, సరియైనదా? అందుకే అతను ఈ విషయాలన్నింటినీ ఎదుర్కొంటాడు. ప్రజలు పాడుతూ ఉన్న ఆ సిసి కూడా. నిన్న కూడా నేను ఉపయోగించిన కొంతమందికి ఫోన్ చేశాను, ఈ ఉద్యమానికి బలమైన మద్దతుదారులుగా ఉండటానికి. మేము ఎస్సీసీతో కోర్టులో ఉన్నామని వారు విన్నారని. నువ్వు ఇప్పుడే వింటున్నావు. ఎక్కడ ఉన్నావు? అవి ముఖ్యమైన కాల్స్ కాదు, కాబట్టి నేను నిన్ను ఇష్టపడతాను. మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. కానీ వారు మాకు అందించిన 2 కొత్త ఉత్పత్తుల గురించి మీరు వ్యాఖ్యానించాలని నేను కోరుకుంటున్నాను. ఆ ఉత్పత్తులు ఏమిటి? వాటి అర్థం ఏమిటి మరియు వాటి నుండి మేము పొందాలనుకుంటున్న ఏదైనా సమాచారం. మీరు వాటిని విభజించి విడిగా చర్చించాలనుకుంటున్నారా లేదా కలిసి చర్చించాలనుకుంటున్నారా? ఇదంతా నీ పని. అవును. కాబట్టి నేను ఉత్పత్తికి వెళ్లే ముందు ఒక చిన్న విషయానికి చెబుతాను. మీరు పాఠం నేర్చుకోవడం గురించి మాట్లాడుతారు. మనం గతం నుండి పాఠం నేర్చుకున్నాము. ఈసారి మనం ఇచ్చిన హామీ మేరకు మీరు వినాలనుకునే వాగ్దానాలన్నింటినీ మేము మీకు ఇవ్వము. మేము వాగ్దానం చేసి అతిగా చేస్తాము, కాబట్టి మేము వచ్చి మీకు ఏమీ వాగ్దానం చేయము. ఈసారి మనం భిన్నంగా చేస్తామని మీకు తెలుసు. వాగ్దానం ప్రకారం మరియు అతిగా నెరవేర్చడం కంటే భిన్నంగా మేము దీన్ని చేయబోతున్నామని ఆయన అన్నారు. అవును, అదే దాని అందం. మనలో ఎవరూ ఇది రావడం చూడలేదు. ఈ కంపెనీ ద్వారా సర్వే ఫారం అందించబడుతుందని మాకు ఎప్పుడూ తెలియదు. ఈ కంపెనీ ద్వారా విద్యుత్ మార్పిడి ఉంటుందని మాకు ఎప్పుడూ తెలియదు. ఈ రోజు నేను నా చిన్న విశ్లేషణ చేస్తున్నాను. మీకు తెలుసా?
సర్వే అనేది సాఫ్ట్వేర్ మరియు రొటేటర్ అనేది సాఫ్ట్వేర్ అయిన ఉత్పత్తి. ఫోన్ చేయడం ఎందుకు ఇలా చెబుతోందని కొందరు అడిగారని నాకు తెలుసు. ఎప్పుడూ చెప్పలేదా? నేను ఐటీ ఇంజనీర్ని మరియు నేను పని చేస్తున్నాను కాబట్టి చెబుతున్నాను. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో నేను ఏదైనా చెబితే దాన్ని అర్థం చేసుకోగలను. నేను దానిని స్వయంగా చూడగలను. అర్థం చేసుకోండి, ఎందుకంటే నేను వేరే ప్లాట్ఫామ్లను చూశాను. వారు చెప్పినది రాశారు. జనాలు ఓ విషయాలను హైప్ చేయడానికి ప్రయత్నిస్తారు. నేను దానిని హైప్ చేయను మరియు మీరు కోరుకుంటే వెళ్ళి చెప్పాను. మీ పరిశోధన చేయండి, సరే. ఏదైనా సరళ రేఖలో ఉంటే నేను ఆ విషయాన్ని విశ్లేషించగలను. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే నేను దానిని విశ్లేషించి నా స్వంత విశ్లేషణ ఇవ్వగలను, ఎందుకంటే అది. నేను 14 సంవత్సరాలుగా ఎక్కడ ఉన్నానో నాకు ఆ చూపు తప్ప మరేమీ తెలియదు. అది కాదు. నేను బయటకు వచ్చినప్పుడు నన్ను నేను అడిగిన మొదటి విషయానికి దాచిపెట్టాను. సర్వ్ ప్లాట్ఫామ్ కంఫర్ట్, నేను దాన్ని చూస్తాను. అతను పాత వార్తలలో అన్నాడు. పాత వార్తలలో 1, 6 లేదా 5 మనం సంక్లిష్టతను సరళతగా మార్చాలనుకుంటున్నామని నేను అనుకుంటున్నాను. సరళత అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆ సంక్లిష్టత ఏమిటి? ఇది సంక్లిష్టమైన ప్రోగ్రామ్లను సాధారణ నిర్మాణంగా మార్చడం గురించి. కాబట్టి డోమీలుగా ఉన్నవారు లేదా ఎక్కడో ఎవరైనా బయటకు వస్తారు. లేదా ఎక్కడైనా ఒకే విధంగా ఉపయోగించవచ్చు. ఇక్కడ లాగిన్ అవ్వడానికి డబుల్ క్లిక్లు లేదా 15 క్లిక్లకు బదులుగా మీకు ఇస్తున్నాను. ఈ వైపుకు వెళ్ళు. నువ్వు ఇప్పుడే అన్నావు, సరే. ఆ పని నేను నీ ముందు పెడితే ఏమవుతుంది? దానిపై క్లిక్ చేయండి. మీ పని చేసుకుని వెళ్ళండి, ఎందుకంటే బావి వేగంగా కదులుతోంది. అది సాఫ్ట్వేర్లో ఉంది, కానీ కోడ్ వెనుక ఉన్న సంక్లిష్టత కష్టం. మరియు రెండవది, నేను ఆ సాఫ్ట్వేర్తో వచ్చినప్పుడు ఆ ప్లాట్ఫామ్ 4 రోజుల్లో నిష్క్రియాత్మకంగా నిర్మించబడిన శక్తి అని ప్రజలకు ఎప్పటికీ తెలియదు. నేను చెప్పాను, వెళ్ళి నిర్మించు అని కాదు. మనం చూస్తున్నామని నేను చెప్పాను. అతను వెళ్లి ఇంజనీర్లను అడిగాడు. మేము ఒక సర్వే చేయాలని చూస్తున్నాము మరియు మాకు ఒక వేదిక అవసరం. అది మనకు అందుబాటులో ఉందా? అలాంటిది ఒకటి లేదా ఏదైనా కొనగలరా అని యాష్ మార్కెట్ వైపు చూస్తున్నాడు. వాళ్ళు అన్నారు, సరే, మాకు 4 రోజులు సమయం ఇవ్వండి, మేము తిరిగి వచ్చి మీకు సమాధానం ఇస్తాము. వాళ్ళు మీటింగ్కి వెళ్లారు. మీరు వచ్చి ఇలా చెప్పగలరా, సార్? నేను లోపలికి వెళ్ళాను. మేము మీకోసం ఒకటి నిర్మించాము. నేను చెప్పాను, నువ్వు దాన్ని పరీక్షించావా? వెళ్ళి వాడుకో. వాళ్ళు అని. నేను ఇక్కడ చెప్పేది ఇదే. వాళ్ళు విమానాన్ని తరిమి కొడతారు. మీ ముందు ఉన్నప్పుడు మీరు మా మాటను నమ్మరు. దాన్ని వాడండి. మీకు నచ్చకపోతే, మీకు ఆసక్తి ఉన్నా కూడా మీరు మా జీతం తగ్గించుకోవచ్చు. మేము పట్టించుకోము, ఎందుకంటే ఇది ఒక విషయానికి. మీకు తెలుసా, తాము ఏమి చేస్తున్నారో తెలిసినవారు దానిని చక్కగా చెప్పగలరు. నేను దానిని తీసుకొని వాడటం చాలా ఇష్టం. మనం ఉపయోగించే సోదర సాఫ్ట్వేర్కు ఏమి జరుగుతుంది? జనాలు నిన్ను చూసి అంటారు, కానీ ఇది ఏమిటి? సంక్లిష్టత గురించి నేను మాట్లాడనివ్వండి. ఇది ఎందుకు సంక్లిష్టంగా ఉందో నేను మాట్లాడనివ్వండి. మీ ఓఎస్ క్లిక్లో ఎంతమంది ఆ వైపు లాగిన్ అవుతారు? ఒకేసారి క్లిక్ చేయడం ఎలాగో మీకు తెలుసా? నేను చేస్తున్న సౌకర్యం, బహుశా నేను మిమ్మల్ని క్లిక్ చేస్తాను. మీరు ఆ వైపు ఒకేసారి ఒకే సమయంలో క్లిక్ చేస్తున్నారు. అంటే వాల్యూమ్. ఆ సాఫ్ట్వేర్ చెడిపోతే దాని దుర్బలత్వాన్ని చూడటానికి మేము వాల్యూమ్ను పరీక్షిస్తాము. ఆ సర్వేలో ఆ ఒక్క ప్లాట్ఫామ్లో ఎన్ని లక్షల మంది సరిపోతారు? ఎప్పుడూ ప్లాట్ఫామ్ ఎప్పుడూ రెప్ప వేయకండి. ఏదైనా సాఫ్ట్వేర్ మిమ్మల్ని క్రాష్ చేస్తుందని మీరు చూస్తున్నట్లుగా. వెళ్ళి ప్రయత్నించండి, మీరు క్లిక్ చేయడానికి ప్రయత్నించండి. అది 4 రోజులుగా నిర్మించబడినది పనిచేయదు. అప్పుడు నేను అదే చూస్తున్నాను. ఇప్పుడు నేను హిట్ వెనుక ఉన్న విశ్లేషణాత్మక టీఎస్ గురించి మాట్లాడుతున్నాను. ఆ చిన్న ప్లేట్లో మ్యాప్ మరియు మరియు జియోలొకేషన్ అన్నీ కలిసిపోయాయి. అది మీరు కలిగి ఉన్నప్పుడు వారు చూడగలిగే అడ్మిన్ ప్యానెల్. మీకు అడ్మిన్ ప్యానెల్ ఉన్న సాఫ్ట్వేర్ లాంటిది నా దగ్గర అడ్మిన్ లేదు. సరే, నేను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను. వెనుకకు చూడండి. వారు ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం ఇస్తారో నిజ సమయంలో విశ్లేషించి మీకు చెప్పగలరు. మీరు ఎక్కడ, ఏ పరికరాన్ని ఉపయోగించారు, మీరు ఏ సమయంలో సర్వే చేశారు, పేరు, దేశం, ప్రాంతం, వారు తవ్వగలరు. ఇది మీకు పూర్తి విశ్లేషణను ఇస్తుంది. ఒక విషయానికి ఏమిటంటే, ఆ సర్వే యొక్క శక్తి ప్రశ్నకు సమాధానాన్ని మాత్రమే కాకుండా, మార్కెటింగ్ కంపెనీ లేదా ఏదైనా పరిశ్రమలు ఉంటే ఏమి చేయాలి? ఎందుకంటే వాళ్ళు వాళ్ల మార్కెట్ని చెక్ చేసుకోవాలనుకుంటున్నారు. నీకు టీ షర్ట్ ఇష్టమా? అవును. నీకు ఈ టీ షర్ట్ ఎందుకు ఇష్టం? మేము యాదృచ్ఛిక నమూనా సేకరించేవాళ్లం. వారు యాదృచ్ఛిక నమూనా సేకరించడానికి దీనిని ఉపయోగిస్తారు. వాళ్ల మార్కెట్ ఎక్కడి నుండి వస్తుందో వాళ్లకి తెలుసు. అంటే ఆ సాధనం ఒక్కటే $6 బిలియన్ మార్కెట్ క్యాప్. అదే ధర. ఇప్పుడు ఇంకో బిట్ చూద్దాం. మనం రొటేటర్ గురించి మాట్లాడుతున్నాం. ఈ 2024లో చాలా కంపెనీల మార్కెట్ క్యాప్ $1.2 బిలియన్లు. నేను ఇప్పుడు వచ్చే ఏడాది అంచనా $2.5 బిలియన్లు. అంచనా ప్రకారం మార్కెట్ క్యాప్ అంటే
రోటేటర్ యొక్క సాధారణ మార్కెట్ వారు నిష్క్రియాత్మకంగా మరియు దేని ద్వారా స్వంతం చేసుకున్న రోజుల్లోనే దానిని శక్తివంతం చేస్తారు. క్లిక్కి జరిగింది నేను అన్నీ ఉచితంగా ఇస్తానని చెప్పాను నేను ఇస్తానని చెప్పాను. మనం డబ్బు సంపాదించాల్సిన అవసరం లేని ఉత్పత్తులు కూడా అదే శక్తినిస్తాయి. అధునాతనమైనది మరియు అందుకే మేము వాగ్దానం చేసి ఓవర్ డెలివర్ చేస్తామని అతను చెప్పాడు. మనం శబ్దం చేసే ముందు దాన్ని చేయండి. మనం మళ్ళీ పర్వత శిఖరం పైన నిలబడి అది రాకముందే అరవలేము. మనం పర్వత శిఖరానికి వెళ్ళి అరవడానికి ముందే మీరు దాన్ని చూస్తారు. మనం దాన్ని చూసాం, వాడతాం. జనాలు వెళ్తున్నప్పుడు మీరు సమావేశానికి హాజరు కావడానికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో తిరుగుతున్నారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీరు అక్కడికి ఎలా చేరుకున్నారు, ఎలా సాధ్యమైంది? మేము ఒక వెబ్నార్ ప్లాట్ఫామ్ జూమ్లో కూర్చుంటాము మరియు ఇది 8 మరియు అంతకంటే ఎక్కువ యూట్యూబ్ ఛానళ్లలో ప్రసారం అవుతోంది. ఏమి జరిగిందంటే ఆ రోటేటర్ సమాచారాన్ని తీసుకుంటోంది. జూమ్ నుండి అన్ని యూట్యూబ్ ఛానళ్లకు రియల్ టైమ్ స్ట్రీమింగ్. అది వెనుక ఇంజిన్, రియల్ టైంలో వెనుక మెకానిక్స్ ఏమిటి? నిన్నటికి 200,000 అంటే ఇప్పుడు 100,000 అని అనుకుంటున్నాను. బహుశా ఇప్పుడు 200,000 అయితే. నిన్న జరిగిన వెబ్నార్ను ప్రత్యక్షంగా చూశానని తప్పుగా చెప్పలేదు. అది ఎప్పుడూ జరగలేదు. క్రాష్ నెవర్ క్రాష్ బిల్డ్ ఫర్ ది డేస్ నెవర్ క్రష్. అది మీకు చెప్పే శక్తి. ఎంఫాలా కోసం తెర వెనుక పనిచేస్తున్న ఈ కుర్రాళ్ళు వావ్, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు దీన్ని చాలా రోజులు నిర్మిస్తారు. కాబట్టి నేను మాట్లాడాలనుకుంటే ఓదార్పుగా ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది? నిన్న నేను 2 ఉత్పత్తులను చూసి పిచ్చి పట్టినట్లు అన్నాను. నేను ఇప్పుడు మార్కెట్లో పెట్టగలిగే ఉత్పత్తి ఉంది. అది కస్టమర్లకు డబ్బును ఉత్పత్తి చేస్తుంది. అందులో మునిగిపోతాను. నేను ఉచితంగా ఇస్తాను. కాబట్టి నాకు కావలసిన కాల్స్ మీకు తెలుస్తాయి అని చెప్పాడు. కొంచెం ఎక్కువ పొందడానికి మరియు బహుశా చాలామంది ఇవి విలువైన ఉత్పత్తి అని తెలుసుకోవాలనుకుంటారు. ఇవి చాలా ఖరీదు చేసే వస్తువులు. మన వెనుక ఉన్న జ్ఞానం ఏమిటి? ఉచితంగా తీసుకో అని చెప్పడం వల్లే వేలు కొరికితే చాలు మరియు వారు దానిని పూర్తి చేశారు. ఈ వేలు కోయడం లేదా స్నాప్ చేయడం మరియు వారు దానిని పూర్తి చేశారు లేదా కేవలం దాతృత్వంతో మరియు ఇలాంటి ఉత్పత్తిని ఉచితంగా తీసుకోవడం వెనుక ఉన్న జ్ఞానం ఏమిటో మీకు తెలుసు. మిస్టర్ మిషన్ గుర్తుంచుకో. ఇలాంటివి నేను ఎప్పుడూ చూసినప్పుడు బూడిద వస్తుంది. దృష్టిని చూడు. బిల్డింగ్ ప్లాట్ఫామ్. మీకు తెలిసిన దార్శనికత సాఫ్ట్వేర్ను నిర్మించడం గురించి. ప్రోగ్రామ్ ఎందుకంటే మనం ప్లాట్ఫామ్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అని పిలుస్తాము. మానవత్వం కోసం కార్యక్రమం ఇప్పుడు చూడండి. మనం వెనక్కి వెళితే పాత వార్తలలో ఒకదానిని చూద్దాం. నువ్వు చదివిన వార్త నేను చెప్పాను అది ఏ విద్య కోసం అని. అభివృద్ధి, ఆర్థిక లాభం, స్వీయ అభివృద్ధి. ఇప్పుడు మనం రోటేటర్ గురించి మాట్లాడుతున్నాము. రోటేటర్కి డబ్బులు చెల్లిస్తున్న ఎవరైనా సరే, నేను కూడా మీలాగే చేయాలనుకుంటున్నాను అని చెబితే ఏమి చేయాలి? మీరు మీ ప్రోగ్రాంలను అమలు చేస్తున్నారా? ఇప్పుడు మీరు రోటేటర్ను ఉపయోగిస్తున్నారు. మీరు కొనుగోలు చేసిన దానికి మీరు చెల్లించేది ఏమిటి? కంపెనీ మీకు రోటేటర్ అందించగలిగితే ఇప్పుడు నువ్వు దానికి డబ్బు చెల్లించిన చోట ఇప్పుడు నువ్వు ఏమి చేస్తున్నావు? మీరు కోరుకుంటే లాభాన్ని పెంచుకోవడం ద్వారా మీరు డబ్బు ఆదా చేస్తున్నారు. అది మరింత మానవత్వం. మాట్లాడటం అంటే మానవత్వం కాదు. నువ్వు డబ్బు అని అనడం లేదు కదా, నువ్వు డబ్బు అని అంటున్నావు. ఎందుకంటే ఎవరో ఒకరు తన మంచి హృదయంలో నుండి మిమ్మల్ని ఉచితంగా ఇచ్చారు. దయ తీసుకుంటారు. దీన్ని ఉచితంగా సర్వే ప్లాట్ఫామ్ కోసం తీసుకోండి. మీరు దానికోసం చెల్లించాలి కానీ మీరు మీ ప్రోగ్రాంలు నేర్చుకోవడానికి నేను మీకు ఇస్తాను. ఇబ్బందులు పడుతున్న వారి కోసం మీ మార్కెట్ పరిశోధన చేయండి. మీకు చాలా టైట్ బడ్జెట్ తెలుసు. వారు దానిని ఉపయోగించుకోవచ్చు. డబ్బు సంపాదించవచ్చు. డబ్బు ఆదా చేయవచ్చు. అది మానవత్వం కాదా? ఇప్పుడు డబ్బును మంచి చేయడానికి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీరు అర్థం చేసుకున్న క్షణం మీరు ఒక కంపెనీని నడుపుతున్నారని చెప్పండి. సౌకర్యంగా ఉంటుంది. మానవత్వం కోసం ఇలా చేయడం మీరు కనుగొంటారు. నేను నిన్ను ఆశీర్వదించగలను. నేను దీన్ని చేయగలను. మీరు ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటారు. బహుశా మీకు 5, 6, 7 ఉద్యోగులు ఉండవచ్చు. మీరు వారికి జీతం ఇవ్వవచ్చు. నువ్వు చేయగలవు. ఎందుకు పెట్టకూడదు అని కూడా చెప్పగలవు. క్రిస్మస్ సమయంలో ఇక్కడ ఫుడ్ బ్యాంక్ తక్కువ. మేము వెళ్లి మీకు తెలిసిన ఆహారాన్ని ఇస్తాము. దాతృత్వంగా నేను నిరాశ్రయులను కూడా ఆశీర్వదిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు మరియు మీరు ఈ సూత్రాన్ని అర్థం చేసుకోండి. నేను దీనికి ఇస్తున్న లక్ష్యం మరియు విభజన. మీరు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికి నేను వేదికను నిర్మిస్తాను. మీకు కొంత ఇస్తాను. వాటిలో ఉచితంగా ఎందుకంటే మీరు బయటకు వెళ్లి మంచి వ్యక్తులకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అలా చేయలేరు ఎందుకంటే వారు దీన్ని ఇష్టపడరు కానీ వారు ఎందుకంటే వాళ్ల దగ్గర అవి లేవా? ఒకవేళ మార్గం ఉంటే మీరు సేవ చేయడానికి ఒక అవకాశం ఉంది. అది కేవలం ఆర్థిక లాభం కోసం రావడం గురించి మాత్రమే కాదు. కానీ ఉచితంగా వ్యాపారాన్ని నిర్మించుకోవడానికి మీకు వేదికను ఇస్తుంది. మీరు ఉచితంగా ప్లాట్ఫారంని ఉపయోగించి వ్యాపారాన్ని నిర్మించవచ్చు. ఆపై కొంత డబ్బు సంపాదించవచ్చు. ఒకే ఒక్క ఆలోచన, దయచేసి బయటకు వెళ్లి ఎవరినైనా ఆశీర్వదించండి.
ఉచిత ప్లాట్ఫామ్ను ఉపయోగించండి, కానీ దయచేసి దీనికోసం దీన్ని నిర్మించాలని గుర్తుంచుకోండి, మరియు మీరు దానిని కొనసాగించగలిగితే మీరు మిస్టర్ను నెరవేర్చారని అర్థం. కల అది తమను తాము సహాయం చేసుకోలేని వారికి ఉచితంగా ఈ వస్తువులు. అతను ధనవంతుడు లేదా ఉన్నత వ్యక్తి ఉన్న చోట నిర్మించాడు. వ్యాపారవేత్తలు మరియు ఇబ్బందులు పడుతున్న వారు ఒకే వేదికపైకి రావచ్చు. మీకు తెలుసా, లేదు టాపప్ మేము యాడాన్స్ అని పిలుస్తాము ఎందుకంటే కొన్నిసార్లు యాడాన్స్ మీ అందరినీ చంపేస్తాయి. కుడివైపు ఇవ్వండి రొటేటర్ తిరస్కరించు నేను సరే కన్ఫర్ట్ అని చెప్తున్నాను నేను మీకు క్లిక్కి పే ఇవ్వను. మీకు పేపర్ క్లిక్ కావాలంటే మీరు ఇవ్వాలి అది యాడాన్ మీరు చెల్లించాలి నేను మీకు ఇస్తాను. అది సహాయం కాదా? అది మానవత్వం కాదా? అది మీకు తెలుసా, మేము ఏడాది పొడవునా పాడుతున్నది ఇదే. నేను కొంచెం సమయం తీసుకుని మన సోదరికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మమ్మల్ని ఆశీర్వదించాలనే మీ నిబద్ధత గమనించబడటం లేదు. నేను పోరాడుతున్నాను అంతే. నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు కానీ మీరు దీన్ని ఎల్లప్పుడూ చేస్తూ ఉండటం నాకు నిజంగా కృతజ్ఞతలు. నాకు అర్థం కావడం లేదు, నీకు ఇంత ప్రేమ ఎలా వచ్చిందో. చాలా ధన్యవాదాలు. సూపర్ స్టిక్కర్ వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరియు ధన్యవాదాలు. ఈ ప్లాట్ఫామ్లో మేము దానిని స్వీకరిస్తాము మరియు ఇది చాలా దూరం వెళుతుంది. ధన్యవాదాలు. నువ్వు, సోదరా, మేము చెప్పినట్లుగానే డబ్బు కంటే ముందు నీ విలువ ముఖ్యమని నీకు తెలుసు. లాభం కంటే ముందు లాభం. ఆ రకమైన తెలివైన వ్యక్తి, అతను నా తాత లాంటి తెలివైనవాడు. గ్రామంలో ఎందుకంటే తాతగారు నీకు ఎలా తెలుసు అని చెబుతారని నీకు తెలుసు నువ్వు ఎలా ఉన్నావో. ఆఫ్రికా మరియు సామెతలు తెలుసుకో. మీరు మొక్కజొన్నను నేలపై వేయాలని వారు అంటున్నారు. కోడిని పట్టుకోవాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు మొక్కజొన్న విసిరినప్పుడు అది తిన్న తర్వాత కోడి సేస్ అవుతుంది. అప్పుడు మీరు వాటిని చాలా సులభంగా తీసుకుంటారు. మీరు వాటి వెంట పరుగెత్తాల్సిన అవసరం లేదు. యాష్ ఏం చేస్తున్నాడో నీకు తెలుసా ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్థమైంది అదే. అతను ఇస్తున్నాడని వివరించాను వినండి. నువ్వు తిరిగే దానికోసం డబ్బు చెల్లిస్తున్నావు బ్రో. నువ్వు ఇంత డబ్బు చెల్లించడం చూసి నేను విసిగిపోయాను. రోటేటర్ ఉంది. ఇదే. దానితో నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. ఇదిగో వడ్డింపు. నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో దానితో చెయ్యి. మీరు ఉచిత సర్వే కోసం వచ్చి అక్కడ తెరిచే క్షణం అక్కడ ఒక నిధి ద్వీపం నిన్ను చూస్తోంది. మీకు తెలుసా, ఆ టూల్ కిట్లో అన్నిటికంటే ఎక్కువే ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ వ్యాపారాన్ని మెరుగుపరచుకోవాలని లేదా ఒకదాన్ని ప్రారంభించాలని అనుకున్నారా? మరియు ఏమి జరుగుతుంది, మీరు అక్కడే ఉండిపోతారు మరియు మీరు అక్కడే ఇరుక్కుపోతారు. నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చి కాల్ చేయాలనుకో. నేను ఏం చెబుతున్నానో నీకు అర్థమవుతుంది. ఆష్ చేస్తున్నది అదే అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అది లేదు. అతనికి అది సులభంగా లభిస్తుంది. ప్రజలందరూ మన పాత వార్తల వేదికలోకి. ఈ వ్యాపారంలో మనం దానిని ఏ విధంగా పిలవాలనుకున్నా అతను దానిని నిజంగా సులభంగా చేస్తాడు. ఈ మనిషి నుండి మనం ఎంతో నేర్చుకుంటున్నాం ఎందుకంటే అతను చాలా తెలివైనవాడు. లేదు, అతను ఏమి చేసినా అతను అలా చేయడంలో ఆశ్చర్యం లేదు. అతనికి ఒక ప్రత్యేకమైన జ్ఞానం ఉంది. అందుకే అతను చాలా ధన్యుడు. మేము దీనిలో భాగమైనందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పగలం. మరియు మనం దేవుని జ్ఞానం నుండి అరువు తెచ్చుకుని మనం ఏమి చేస్తున్నామో చేస్తానని నేను నిజంగా దేవుడిని నమ్ముతున్నాను. ఎందుకంటే మనం అలా చేస్తే మనం నిజంగా జీవితాలను తాకబోతున్నాం. మేము ప్రపంచవ్యాప్తంగా జీవితాలను తాకబోతున్నాము. మేము ప్రపంచవ్యాప్తంగా పనులు చేస్తున్నాము. కాబట్టి మీరు ఇక్కడ మమ్మల్ని చూస్తున్నట్లయితే మరియు మీరు దీన్ని మీ మొదటిసారి చూస్తున్నట్లయితే వినండి. మీ జీవితాన్ని మార్చే ఏదో ఒకటి మేము ప్రపంచానికి చెప్పబోతున్నాము. మీరు ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారు ఎందుకంటే మీరు ఏదైనా చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే మీరు ఇంట్లోనే ఉండి మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నారా లేదా మీరు కోరుకుంటున్నారా లేదా మీరు మీ పొరుగువారికి మరియు మీ సమాజానికి సహాయం చేయడానికి కొంచెం ఎక్కువ పొందాలనుకుంటున్నారా? ప్రజలు కష్టపడుతున్నారని, మీరు చాలా కష్టాలు పడుతున్నారని చూస్తారు. నువ్వు చేయలేవు. నిజంగా సహాయం చేయాలనుకుంటున్నావు కానీ నువ్వు చేయలేవు. ఆ విషయానికి ఇక్కడ ఉంది. బహుశా మీ వ్యాపారం ఇబ్బంది పడుతుండవచ్చు. మీరు చేయగలిగినదంతా ప్రయత్నించడమే దీనికి కారణం కావచ్చు. కానీ మీరు మీ అంచనాలను అందుకోలేకపోతున్నారు మరియు మీ వ్యాపారం కుప్పకూలిపోవడాన్ని మీరు చూస్తున్నారు. ఇదే ఆ అవకాశం. ఇక్కడ బూడిద ఇవన్నీ తీసుకొని మళ్లీ నిర్మించబోతోంది. మీకోసం మొదటి నుండి మరియు దానిని ఆ అందమైన ఆకారంలో కనిపించేలా చేయండి. మీరు దాన్ని మీ ముందు నిలబెట్టాలని కోరుకున్నాను మరియు మీకు కావలసినవన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు ప్రారంభించాలనుకుంటున్నారా? మీకు కావలసిన విద్య కావాలి. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మీకు నిధులు కావాలా లేదా ఏదైనా? ఇక్కడ ఏదైనా సాధ్యమే. ఎందుకంటే మా CEO చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ స్వభావం ద్వారా లేదా ప్రేరణ ద్వారా లేదా ఏ రూపంలోనైనా మనమందరం మానవతావాదులం. మేము మానవత్వాన్ని ప్రేమిస్తాము, మానవత్వాన్ని ఉద్ధరించడాన్ని ఇష్టపడతాము, ప్రజలను సంతోషపెట్టడాన్ని ఇష్టపడతాము మరియు మా CEO అధికారం ఇచ్చిన విధంగా జీవితాలను మార్చడమే మా లక్ష్యం. నీకు తెలుసు కాబట్టి వెళ్ళకు, చెప్పకు. మీరు అక్కడ చూసే వాటిలో ఇది ఒకటి. ఆగు, ఇక్కడ నడవండి. తలుపులు తెరిచే వరకు మాతో ఉండండి. మీరు ఎప్పటికీ చింతించరు. కాబట్టి కాలిన్స్, నువ్వు ఏం చెప్పినా చెప్పే అవకాశం నేను నీకు ఇస్తాను మరియు అది పూర్తవుతుంది. ధన్యవాదాలు. అవును, కాబట్టి ధన్యవాదాలు ఓదార్పు. నువ్వు ఒక ప్రకటన చేశావు మరియు నేను ఎప్పుడూ ఈ ప్రకటన చేసిన ప్రతిసారి అతను అన్నాడు, ప్రతిఫలంగా ఏమీ పొందకుండా ఉండటానికి నేను చేసేది ఇదే అయితే ఆ దారిలో వెళ్లడం నాకు సంతోషంగా ఉంది అని అతను అన్నాడు. ప్రతిఫలంగా ఏదైనా పొందడానికి నేను ఇక్కడ లేను. నేను చేసేది ఇదే అయితే ప్రతిఫలంగా ఏమీ పొందకపోతే అలాగే జరగాలి. ఎందుకంటే అతని లక్ష్యం ఈ లోకంలోకి అతను వచ్చిన దానికంటే మెరుగైన ప్రదేశంలో జీవించడం. అతను వాహనాన్ని నిర్మిస్తున్నాడు.
దానిని డీజిల్తో నింపుతున్నాడు. మన జీవిత హక్కును మనం పొందగలిగే అత్యంత శక్తివంతమైన డీజిల్. ఇప్పుడు ప్రజలు సరిగ్గా చెప్పే విషయాలు ఉన్నాయి. ఇది ఈ సమయం పడుతుంది, ఇది ఈ సమయం పడుతుంది. అవును, నేను అవన్నీ అంగీకరిస్తున్నాను. కానీ ఇప్పుడు మనం మన జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని రాయబోతున్నాం. కొత్త వాహనం వాడుతున్నప్పుడు నేను 2 ప్రశ్నలు అడుగుతాను. నువ్వేనా అక్కడే ఉండి చూడాలనుకునే వ్యక్తి? మ్యూజియంలో పాత వాక్యూమ్ ఇప్పటికే తుప్పు పట్టి ఉంది, దుమ్ముతో నిండి ఉంది మరియు అది పనికిరానిది. మీ ఆహారాన్ని ఫ్రిడ్జ్ నిల్వ చేయలేకపోతే మీరు ఫ్రిడ్జ్ కొనడం వల్ల ఉపయోగం ఏమిటి? మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఆ ఫ్రిడ్జ్ మీ ఆహారాన్ని నిల్వ చేయదు. కారు ఉంటే ఆ కారు మిమ్మల్ని మీ గమ్యస్థానానికి తీసుకెళ్లదు. నేను సైకిల్ వాడతాను. మిస్టర్, నాకు నా గమ్యస్థానానికి తీసుకెళ్లే సైకిల్ ఇస్తే అది దేవకన్య అయితే నేను అక్కడికి చేరుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆ సైకిల్ మీద వెళ్తాను. అది విమానం అయితే నేను ఆ విమానంలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కూర్చోను మరియు ఇంకా ఎక్కువ. నాకు సహాయం చేయని విషయాలతో నేను భావోద్వేగపరంగా జతకట్టాలనుకోవడం లేదు. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ బ్రదర్. నువ్వు చెప్పింది చాలా నిజమే. మనుషులను చంపేది ఆ భావోద్వేగాలు సరైనవే. కాబట్టి మీరు మీ భావోద్వేగాలను అనుసరించాలనుకుంటే మీరు చాలా త్వరగా ఇబ్బందుల్లో పడతారు. నేను ఎందుకు బెదిరిస్తున్నానో మీకు తెలుసు, ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మనం పాఠాలు నేర్చుకున్నామని అనుకున్న వ్యక్తులు వారు ఇప్పటికీ మెరిసే వస్తువులను అనుసరిస్తారు. ఎవరిని పరిమితం చేయలేదు, ఎవరిని ఆపలేదు. మనం దీనికోసం సమయం వృధా చేయకూడదని నేను అనుకుంటున్నాను. కానీ మనం ఎదుర్కోవాల్సినవి చాలా ఉన్నాయి, ఎందుకంటే CEO నిన్న చెప్పిన దాని నుండి మనకు కేటాయించాడు. మేము అధికారిక నియామకం అని నేను చెప్పడం లేదు. నేను చెప్పేది ఏమిటంటే అది మాకు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని అందించింది. కాబట్టి మనం ఇప్పుడు ఏమి చేయాలనుకుంటున్నాము మిత్రులారా? నేను చెప్పిన ఏదైనా ప్రత్యేకమైన విషయానికి మీకు అర్థం కాకపోతే మాకు తెలియజేయండి మరియు పావురం సమాజానికి మీరు నేను చెప్పదలుచుకున్నది ఏదైనా ఉంటే నాకు తెలియజేయండి. వ్యాఖ్య విభాగంలో చెప్పండి లేదా అత్యంత ప్రాధాన్యంగా యూట్యూబ్ వ్యాఖ్య విభాగంలో వాట్సాప్ నిండిపోయినందున ఇది నాకు చాలా సులభం అవుతుంది మరియు కొన్నిసార్లు నేను సందేశాలను చదవలేను. మీరు నిజంగా ఏదైనా ప్రస్తావించాలనుకుంటే తర్వాత దాన్ని వ్యాఖ్య విభాగంలో వేయండి లేదా నేను ప్రారంభించాను నా ఫేస్బుక్ను తెరిచాను. మళ్ళీ మెసెంజర్, మీరు దానిని ఫేస్బుక్ మెసెంజర్లో డ్రాప్ చేయవచ్చు లేదా మీరు ఏదైనా వ్యాఖ్య రాయవచ్చు. మీరు ప్రస్తావించాలనుకుంటున్న ఏదైనా ప్రత్యేక విషయానికి గురించి ఫేస్బుక్లో నా పోస్ట్లు. అది మీదే అవుతుంది మరియు ఈసారి చాలా ఉత్సాహంగా ఉంది. చాలా కాలంగా మేము ఉపయోగించిన హీరోలతో మా జనరల్ వెబ్నార్లు లేని సమయంలో ప్రజలు మాట్లాడటానికి వేదిక ఇవ్వడానికి, కాబట్టి దయచేసి కొన్నిసార్లు నాకు నిజంగా కావాలంటే మాకు తెలియజేయండి. మాట్లాడటానికి ప్రజలు వస్తారు, కానీ నేను మీ దగ్గరకు రాలేకపోతే అది మీ దగ్గరకు ఎలా చేరుకోవాలో తెలియకపోవడమే అని తెలుసుకోండి. మీరు నాకు ఒక వ్యాఖ్య రాయగలిగితే మీరు వచ్చి మీ ఉత్సాహాన్ని పంచుకోవాలనుకుంటున్నారు, కానీ దాని అర్థం ఏమిటో తెలుసుకోండి. మీరు ఉత్సాహంగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని బయట పెట్టాలనుకుంటున్నావు కానీ నీకు వేదిక లేదు. ఇది నిజంగా కష్టం కావచ్చు, కాబట్టి దీన్ని చేద్దాం. నిప్పును మండుతూనే ఉందాం, వేగాన్ని కొనసాగిద్దాం. ఎందుకంటే CEO మరియు అతని బృందం పనిలో ఉన్నారు. వాళ్ళు మనకోసం చేస్తున్నారు మరియు మనం మిగతా వాళ్ల కోసం ఖచ్చితంగా చేస్తాము. నేను వేచి ఉండలేను మీ అందరినీ ముఖాముఖిగా కలవడానికి, ఎందుకంటే నేను ఉత్తరం నుండి దక్షిణం నుండి పడమర తూర్పుకు వెళ్తాను. దేవుని కృప ద్వారా దేవుని అందాన్ని మరియు స్వభావాన్ని ఆరాధించి జీవితాలను ఆశీర్వదించండి. అది ఎలా ఉంది? నిజంగా చాలా ధన్యవాదాలు సోదరా. మీకు కావాలంటే మీరు ఇంకా ఏదైనా చెప్పాలని అనుకుని దాన్ని మీ నుండి తీసేశారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. లేకపోతే అది నేనే. నా పని అయిపోయింది. అవును, కాబట్టి మనం చేద్దాం. మీకు తెలుసా, నేను ఉత్సాహంగా ఉన్నాను మరియు ఇంకా చాలా ఉంది. చేయండి మరియు నేను ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే నేను చెప్పినట్లుగా ఉంది. వెలుగు, చీకటి రోజులు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం మన ముందు ప్రకాశవంతమైన సూర్యకాంతిని చూస్తున్న చోటే ఉన్నాము. నీరు ప్రశాంతంగా ఉంది, అల దిగిపోయింది. మరియు ఇప్పుడు మీకు తెలిసిన వాటిని వ్రాయడానికి సిద్ధంగా ఉండండి మరియు కొత్త అధ్యాయాన్ని వ్రాయడం ప్రారంభించండి. కానీ పాత అధ్యాయం ప్లగింగ్ చేసే వారి కోసం మనల్ని రూపొందిస్తుంది. ఆ పాత అధ్యాయం మన ప్రయాణాన్ని తీర్చిదిద్దింది మరియు పాత అధ్యాయాన్ని ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు చెబుతున్నాను. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామో అక్కడికి చేరుకోవడానికి మీరు మమ్మల్ని నియమించారు. చాలా ధన్యవాదాలు కంఫర్ట్. ధన్యవాదాలు. ఈ సాయంత్రం నాతో చేరినందుకు చాలా ధన్యవాదాలు బ్రో. ధన్యవాదాలు మిత్రులారా, మీ వ్యాఖ్యలకు మేము కృతజ్ఞులం. సమయం లేకపోవడంతో వాటికి ప్రతిస్పందించడానికి నేను తరువాత తిరిగి వస్తాను. నా ఫోన్ నుండి నేను చేయలేకపోయాను. కాబట్టి మనం టచ్లో ఉంటాం. మళ్ళీ కలుద్దాం అబ్బాయిలు. బై. నేను ఇక్కడ భోజనం చేస్తున్నట్లు మీరు చూస్తే నేను వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాను, ఎందుకంటే అది చాలా సవాలుతో కూడుకున్నది. సరియైనదా? గైస్, నేను పైకి వెళ్ళడానికి మార్గం కోసం చూస్తున్నాను. నేను నా ఫోన్ నుండి స్ట్రీమింగ్ చేస్తున్నాను. సరే, అది ముగియడం నేను చూశాను బ్రో. వేచి ఉండండి.